ప్రపంచ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని జమ్మికుంటలోని గాంధీ చౌరస్తాలో సీనియర్ క్రీడాకారులు కేక్ కటింగ్ చేసి ఘనంగా ప్రపంచ క్రీడా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ జాతీయ హాకీ క్రీడాకారులు మాజీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గత 4 దశాబ్దాలుగా జమ్మికుంట, హుజరాబాద్ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఎన్నో పథకాలు సాధించిన ఘనత ఉందన్నారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఎల్లవేళలా తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం జాతీయ క్రీడాకారులు బండ శ్రీనివాస్, రామ్ రాజాబాబు, అంబల ప్రభాకర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామ్ శ్రీనివాస్, డికే స్వామి, కుమార్, ఎగిత అశోక్, గండికోట సమ్మయ్య, రామ్ శ్రీనివాస్, తిరుపతి శ్రీనివాస్, కొలుగూరి సురేష్, నరేష్, శ్యామ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మా ప్రభు ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా సంతోషం. మన దేశం ముఖ్యంగా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం. అందులో మన తెలంగాణలో గతంలో చాలా పథకాలు మన తెలంగాణకు వచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఇంకా కూడా రానున్న రోజుల్లో కూడా క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి అంతర్జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆ మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ జమ్మికుంట క్రీడలకు పులిపిగడ్డ. ఇక్కడ జమ్మికుంటలో ఉన్నటువంటి రాజబాబు అన్న కావచ్చు, రామసింగ్ అన్న కావచ్చు, తర్వాత చెమ్మన్న కావచ్చు, కుమారస్వామి బాబాయ్ కావచ్చు, అశోక్ గారు కావచ్చు, నరేష్ గారు కావచ్చు, సురేష్ గారు కావచ్చు, ఈ ప్రాంతానికి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు పథకాలు సాధించి ఈ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకొచ్చిన వ్యక్తులుగా మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నారు. అదేవిధంగా క్రీడలకు ప్రోత్సాహం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకుండా కూడా స్వయం కృషితోని సొంతంగా క్రీడలలో పాల్గొని ఈ ప్రాంతానికి ఎన్నో పథకాలు సాధించిన ఘనత ఈ జమ్మికుంట గడ్డది. అందులో భాగంగానే ఈ ప్రాంతం ముద్దుబిడ్డ అయినటువంటి, ఈ కాన్స్టిట్యున్సీ ముద్దుబిడ్డ అయినటువంటి మన హాకీ జాతీయ పోటీలలో పాల్గొని తన వంతు సత్తా తాకినటువంటి గొప్ప వ్యక్తి మన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ సీనన్న గారు ఈ ఉత్సవానికి రావడం అనేది చాలా అభినందనీయము, అదృష్టంగా భావిస్తున్నామన్న. ఇలాంటి క్రీడలను మీరు రాజకీయంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా మా జమ్మికుంట గ్రౌండ్, డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ కానీ, హై స్కూల్ గ్రౌండ్ కానీ, మీ హుజరాబాద్లో మినీ స్టేడియం ఏ విధంగానైతే ఫండ్స్ తీసుకొచ్చి చేస్తుందో ఈ జమ్మికుంట డిగ్రీ కాలేజీ గ్రౌండ్ను కూడా ఆ విధంగా నిధులను కేటాయించే విధంగా, అభివృద్ధి చేసే విధంగా, క్రీడలను ప్రోత్సహించే విధంగా, క్రీడాకారులను తయారు చేసే విధంగా మీరు మమ్మల్ని ఒక పెద్దన్నగా ముందుండి మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవ్వకుండా కూడా మాకు క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మా సుబ్బారావు సార్ కూడా హాజరు కావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఈ సందర్భంగా మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచిలో మాణిక్యములుగా మగ్గిపోతున్నటువంటి క్రీడాకారులను మీ ప్రభుత్వాలు కానీ లేదా మనసున్న మహారాజులు కానీ వాళ్ళని ప్రోత్సహించి క్రీడలలో మరింత రాణించే విధంగా వాళ్ళని ప్రోత్సాహం అందించాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామన్నా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ కూడా పాల్గొన్నందుకు. అదేవిధంగా ఇప్పుడే ఇచ్చేసినటువంటి మా సీనియర్ క్రీడాకారులు, మా సీనియర్లు, సూపర్ సీనియర్లు జావలిన్ త్రోలో ప్రత్యేకమైన తన సత్తాను చాటి నేషనల్లో మెడల్ కొట్టినటువంటి కుమారన్న గారు కూడా ఇప్పుడు విశేషులు. ఈ మహా ఉత్సవానికి, ఈ క్రీడా దినోత్సవ, ప్రపంచ క్రీడా దినోత్సవ వానికి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.